తెలంగాణలో అనేక విప్లవ పోరాటాలు మద్దతుగా నిలబడి అనేక ప్రజా పోరాటాలకు మద్దతుగా ప్రోగ్రెసివ్ మేధావులు పూర్తి కేసీఆర్ అడుగులకు అడుగులు వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది భావిస్తున్నారు? అంటే ఎప్పుడు కూడా ఇప్పుడే కాదు, రాజుల పాలనలో కానీ లేకపోతే ఇంకా అనేక దాని ముందు ఉన్నటువంటి అనేక సంస్థానాల్లో కానీ ఎప్పుడు కూడా కవులు, కళాకారులు లేకపోతే రచయితలు ఇటువంటి వాళ్ళు ఎప్పుడు ఆస్థాన కవులుగా ఉంటారు. ఇదేం కొత్త కాదు. తెలంగాణ రాష్ట్ర సాధన ఇప్పుడు మనకి ఎన్టీ రామారావు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు పోలేదా? నక్సలైట్లు పోయిండు, రచయితలు పోయిండు, కళాకారులు పోయిండు, గొప్ప గొప్ప ఈ మేధావులుగా చెప్పబడే మేధావులు పోయింది కదా. నిజాం దగ్గర లేరా? నిజాం దగ్గర కూడా ఉన్నారు. అట్లా 526 సంస్థానాలుగా చెప్పబడే భారతదేశంలో ప్రతి సంస్థానంలో ఉన్నారు. భజన చేసేవాళ్ళు, భజన పరుడు, అడుగులకు మడుగులు వచ్చేటోళ్ళు, మోచేతి నీళ్ళు తాగేటోళ్ళు, ఆహా ఊహా అంటేవాళ్ళు ప్రతి చోట ఉన్నారు. ఇదేం మొదటిది కాదు. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా మీరు అన్నట్టు అందరేం పోలే, ఏదో ఏళ్ళ మీద లెక్క పెట్టేటట్టు కొంతమంది మాత్రమే పోయింది. కానీ అది ప్రతి చోట ఉంటుంది, ప్రతి దగ్గర ఉంటుంది. అయితే దాన్ని చూసి ప్రజలు ఎక్కడ కూడా ఉద్యమాలు వెనకబట్టు పట్టలే, పోరాటాలు ఎక్కడ వెనకబట్టు పట్టలే. అమ్ముడు పోయేవాడు ఎక్కడైనా ఉంటాడు, వ్యక్తిని అమ్ముకుంటాడు, పుస్తకాలు అమ్ముకుంటాడు, రచనలు అమ్ముకుంటాడు, పాటను అమ్ముకుంటాడు, సాహిత్యాన్ని అమ్ముకుంటాడు, చివరికి మెదడుని అమ్ముకుంటాడు, శరీరాన్ని అమ్ముకుంటాడు. అమ్ముకునేవాడు ప్రతి చోట ఉంటాడు. కాబట్టి వాళ్ళతో ఏదో చరిత్ర పూర్తిగా తారుమారైతే అనేది ఏం లేదు. వాళ్ళు చరిత్ర కాలగర్భంలో చరిత్ర హీరులైతే కానీ ఎక్కడైనా ఒక్కడైనా చరిత్ర సృష్టికర్తలైందా? ఇవాళ 2023లో ఆ నిరంకుశ పాలన, కుటుంబ పాలన, అవినీతి పాలన, అప్రజాస్వామిక పాలన, రాజ్యాంగేతర శక్తి అటువంటి పాలన అంతం చేసింది పార్టీలు కాదు, జెండాలు కాదు, ప్రజలు మార్పు దోహదపడ్డారు.